వార్త మీకు తెలిసే ఉంటుంది. పెట్రోల్ మీద 86 పైసలు, డీజిల్ మీద ₹1.26 పెంచి పుణ్యం కట్టుకున్నారు. చూసుకోండి మరి. సరే కానీ హెడ్లైన్స్ ఇప్పుడు. పెద్ద సార్కు మాట తెస్తున్న ఆఫీసర్లు, అన్నీ తెలిసి మీరే గిట్ల చేస్తే ఎట్లా సార్లు? తమ్ముళ్ళు పట్టిండ్రు పసుపు దీక్ష, అన్నగారేనట పార్టీకి శ్రీరామ రక్ష. బాగుపడుతున్న బయటి రాష్ట్రాల రైతులు, మనం తినలేకుంటున్నాం 4 మెతుకులు. మంత్రులల్లా మోడీ సార్కి ఫస్ట్ ర్యాంకు, పిట్టెగూటి దోస్తులే మినిస్టర్లకు బ్యాంకు. స్కూల్ పోరగాళ్లను జమ చేస్తున్న సత్తి. అక్క ఎయ్యేళ్ళున్నా కానీ ఏరు తప్పదక్క. నేను ఏరు వాడాక జరాన్ని సామాన్లు ఇవ్వాలి. మీ మద్దలకి తిప్పలైతుంది. మళ్ళీ అరగరా ఏమన్నా సంపాదించినవా అంటే 3 చీరలు ఒక మిస్కన్న పెడతా. జగనన్న కోసం మంగ్లీ దీక్ష. తెలంగాణలో వైఎస్ఆర్సీపీ జెండా పాతి జగనన్న రాజ్యం తెస్తాం, ఓదార్పు యాత్రలకు మళ్ళా పురుడు పోస్తాం. దేవుడు వరమిచ్చినా అయ్య వాళ్ళు అడ్డం పడతారు అని అంటారు చూడుండ్రి. అగో సేమ్ ఇట్లనే ఉన్నది మనోళ్ళ పని కూడా. ముఖ్యమంత్రి సారు వారానికి కోపారన్నా ఎర్రవెల్లి మీదకెళ్ళి బాయ్ కాడుకోతాడు. అరే వస్తప్పుడు పోతప్పుడు నజరేస్తాడు అని గింతనన్న భయం ఉండద్దు ఆఫీసర్లకు. ఎట్లా చేయాలి ఏం చేయాలి అని ఆగ మేఘాల మీద అయిపోవాలి. కానీ ఏది ఎట్లున్నా సీఎం సార్ చదువుకుంటున్న ఊర్లనన్నా మంచిగా అరుచుకోవాలి కదా. ఆటిని కూడా గాలికి వదిలేసిండ్రట. భయంగల్ల కోడి బజార్లో గుట్టు పెట్టినట్టే ఉన్నది పో మన ఆఫీసర్ల పని కూడా. అరే గింత భయం లేకుండా పోతుంది. ఏదెట్లున్నా సీఎం సార్ చదువుకుంటున్న ఊర్లనన్నా మంచిగా అరుచుకోవాలి కదా. ఆటిని కూడా గాలికి వదిలేసిండ్రట. సార్ బాయ్ ఉన్న ఎర్రవెల్లిని 6 నెలల లోపట్లనే బంగారు వెల్లి చేస్తా అని చెప్పిండు. అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఉగాది పండుగ నాడే కొత్తింట్లో పాలు వంగించుకుందామని తియ్యటొట్టు పెట్టిండు అప్పట్లా. ఉగాది వాయే ఎండాకాలం బాయే ఆనాకాలం రావట్టే సగం పనులు కూడా కాలేదట. దబ్బ 1-2 ఇండ్లు కట్టి సీఎం సార్కు చూపించుకొని కడమ ఇండ్లు సుతారంగా కడుతుండ్రట. నరసన్నపేటలో కూడా గిదే పరిస్థితి ఉన్నదట. ఇక కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూర్ల పాతిండ్లు ఊలగొట్టుకొని పబ్లిక్కు సలికి వణికి ఎండలకు ఎండితే 6 నెలలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పునాది రాయబడ్డది. ఆఫీసర్ల లాపర్వ మీద పైసల మంత్రి ఈటెల సార్ని గట్టిగానే అడిగిన రూరోళ్ళంతా. ఇక ఇట్లయితే మాటచ్చేటట్టుందని ఆఫీసర్లందరినీ బాయికాడికి పిలుచుకొని గట్టిగానే మందలిచ్చిండట సీఎం సారు. మీరేం చేస్తారో నాకు తెలియదు, జల్దిన పనులు ఒడిపియకుంటే మంచిగుండది అని కోప్పడ్డాడట. సార్ పోయి ఇండ్లు ఇట్లా కట్టుండ్రి, తోవలు అట్లా పోయిండ్రి అని ఆర్డర్ వేసేస్తే పెద్ద సార్ చదువుకుంటున్న ఊర్లు అనే సోయితోని ఆఫీసర్లు పనిచేయాలి. అంతేగాని కేసీఆర్ సారే కుర్చేసుకొని కూర్చొని పనిచేపియాలంటే అవుతుందా? ఒంటింట్లో నల్ల నీళ్ళు ఓపియకుంటే మళ్ళీ ఓట్లు అడగా అని శపథం పట్టిండు సీఎం సారు. ఇండ్ల కోసం కూడా శపథం పడితేనే పనిచేస్తారా ఏంది? కేసీఆర్ సారు మీరు గుత్తవట్న ఊర్లలోనే కాకుండా కడమ ఊర్లలో కూడా ఏ పనున్నా జల్దీ నైటట్టు ఇంకో గట్టి ఆర్డర్ అయ్యుండ్రి సారు. అయ్యప్ప మాల వేసుకుంటే నల్ల బట్టలు తొడుగుతారు. కొండగట్ట అంజన్న దీక్ష పడితే షెండూరం కలర్ అంగి తెల్ల పాయింట్ వేసుకుంటారు. బెజవాడ దుర్గమ్మ ముడుపు కట్టినోళ్ళు కూడా షెండూరం కలర్ డ్రెస్లనే దీక్ష పడతారు. ఇక శ్రీశైలం మల్లన్న భక్తులు ఆస్మాన్ కలర్ అంగీలు కండవాలు కూడా వేసుకుంటారు. దినం ఎగిలి వారంగానే లేచి చల్లగా తానాలు చేసి దేవుళ్ళని కొలుసుకుంటారు. వాళ్ళు మాలేసిన దేవుడు ఏడుంటే ఆడిపోయి దీక్ష నడిపించుకొని వస్తారు. కానీ ఇప్పుడు ఇంకో దీక్ష పట్టిరు భక్తులు. మరి వాళ్ళు ఎవరు చూడండి. అరే పచ్చ పంచెలు పచ్చంగీలు పచ్చ కండవాలు. ఆగో దీక్ష పట్టినోళ్ళు చెప్పులు తొడుగుతారా? అంగీల మీద ఏదో బొమ్మ ఉన్నది. జరంత కెమెరా దగ్గరికి పెట్టే. రామారావు సారు, ఓహో ఎన్టీఆర్ దీక్షనా, అందుకే పసుపు బట్టలు తొడిగినారు. సామి మరి దీక్ష నియమాలు పద్ధతులు ఎట్లుంటాయో చెప్పు సామి జరా. మాకు గురువు ఎన్టీ రామారావు గారు కనుకనే మేము ఎన్టీ రామారావు గారి చేతికి ఆ యొక్క మాలను ఇచ్చి అతని చేతి ద్వారా మేము గొంతులు వేసుకున్నట్టుగా ఈ మాలను రుద్రాక్షకాయ మాలను వేసుకొని ఈ డ్రెస్తోన. మరి ఎన్ని రోజులు దీక్ష ఉంటుంది, ఏమేం చేయాల్సి ఉంటుంది? ఈ 17 రోజులు మేము ప్రజల దగ్గరికి తిరిగి చైతన్యం చేస్తూ 31వ తారీఖు నాడు చివరి రోజు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ ఘాట్ ఏదైతే ఉందో ఆ ఘాటు దగ్గర మేము విరమణ చేస్తాం. అట్లనా?
సామి ఇంతకు ఈ దీక్ష ఎందుకు పట్టినట్టో చెప్పలేదు. అందరూ దేవుళ్ళకు దానికి తెలుసు, కానీ మేము పార్టీని నిలబెట్టుకోవడానికి దీక్ష పూరిన ఎన్టీ రామారావులకు. అచ్చా, తెలంగాణలో పయ్యలూసిపోయిన సైకిల్కి గాలి కొడుతందుకు రామారావు సార్ మాలేసుకున్నారు. అరే రమణన్న వచ్చిండు, జెండా ఊపిండు, రైట్గా బయలుదేరుండ్రి. గప్పట్ల మా సత్తిగాడు ఇంకుడు గుంత తవ్వుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని దప్ప దప్ప తవ్వుడు సురువు చేసిండు కదా. ఇక ఇప్పటికి వార్త చూస్తే డ్రా హై హై అనుకుంటా ఆవులను కాస్తాను పోతాడు కావచ్చు. అన్న మీరే అర్థమయ్యేటానికి ఏదో తీర్లా చెప్పుండ్రే, నేను చెప్తే తుల్పరించుకుంటుండు. ఆవులు జాదేటోళ్లకు ఉచితంగా భూములు ఇస్తుందట మన కేంద్ర సర్కారు. దేశం గాలి మబ్బులు అడవులు చక్కగా చూసే మంత్రి జవదేకర్ సార్ చెప్తున్నాడు. అంటే బాధపడతారు కావచ్చు, కానీ అవ్వకు గంజిపోయిన వాళ్ళట చిన్న అవ్వకు బెల్లం పోబెడతారన్నారట. నీళ్ళ ఆదెరువు లేక దేశంలో రైతులు ఉన్న భూములనే ఉత్తగిడిచి పెడుతున్నారు. గోవుల గోస చూడలేక అంగట్ల కోతకు అమ్ముకుంటారు చాలా మంది. గడ్డి దొరకక బొక్కలెల్లి బొందలల్లా జాబులేరుకునే జీవాలను ఎన్నిటిని చూస్తలేం మనం. కొన్ని ఊళ్ళలోనైతే 100 కొద్ది పశువులు చచ్చిపోతాంటే వారేస్తున్నారు. అసోంటిది అర్వ కష్టపడి ఆవుల జాదినాక మీరు భూములు ఇచ్చుడు ఎందుకు సారు? ఉత్త భూమిలో పశువుల తోలితే మన్ను బుక్కి బతుకుతాయా? ముందుగాల ఉన్న జీవుల పానం నిలిపే ఉపాయం చేయరు సారు. ఇంత గడ్డి గాసం నీళ్లు సప్లై చేస్తే పుణ్యం వస్తుంది. ఇవన్నీ కూడా అద్దనుకుంటే రైతులు భూమి లేచిన ఇత్తులు ఎండకుండా వండిచ్చే పని చేస్తారా అంటే ఎవ్వరు చెప్పినా చెప్పకున్నా ఆవులు ఒక్కటేం సారు, గొర్రెలు బర్రెలు మేకలు కోళ్ళు ఇట్లా అన్ని జీవరాశులు వ్యవసాయదారుల ఆకిట్లనే పెరుగుతాయి. పర్యావరణం కూడా పచ్చగా ఉంటుంది. మీ శాఖకు మంచి పేరు వస్తుంది. గాపని చేయరు సారు. ఏం కూరండినవో రామక్క, ఉంటే ముత్తమంత ఏ రాదు అని ఎవరింటికన్నా పోతే ఇంతంతే ఎదురు. కానీ ఇప్పుడు పోయి అడిగి చూడండి, నడాడు మళ్ళా ఇటు కనబడుతుంటే చూడు అని ఎదుముతారు. అంటే అప్పటి ప్రేమలు మర్యాదలు ఇప్పుడు లేవని కాదు. కూరగాయల ధరలు పిటాన పిరమైతే ఎవలేస్తారు? టమాటా, బెండకాయ, గోగరకాయ, కాకరకాయ, వంకాయ, ఆలుగడ్డ, బిన్నీసు, బొన్నీసు ఏది ముట్టుకున్నా సుర్రున కాలుతున్నాయి. ఇక పచ్చిమిరపకాయలు అయితే చూస్తేనే కళ్ళు మండుతున్నాయి. ఒక్క పూట కూర వండాలంటే 50 రూపాయలు పెట్టందే కూర కుండి పోయేకేటట్లేదు. మరి ఎన్న లేంది ఎందుకు ఇట్లా పిటాన పిరమైనాయి అంటే కరువుతోని మన తాన సగం బడ పంటలు ఎండిపోయినాయి. ఇప్పుడు మనం తింటాన టమాటా కూడా మన తాన వండింది కాదు, ఎడారి రాష్ట్రం రాజస్థాన్లో వండించింది. కాకరకాయ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంకి వెళ్ళి, ఆలుగడ్డ మహారాష్ట్రకి వెళ్ళి, క్యాబేజీ పంజాబ్కి వెళ్ళి, పచ్చిమిర్చి హర్యానా రాష్ట్రం నుంచి తెప్పించుకొని తింటున్నాం. బయటి రాష్ట్రాలకు వెళ్ళి లారీల కూరగాయలు లోళ్ళు దిగుతున్నాయి పట్నంలా. ఇక తొవ్వ ఖర్చులు, కిరాయిలు, బోరాయిలు అన్ని కలిపితే మనం అమ్మో అనుకుంటా కమ్మగా తింటున్నాం. ఇక రేపు ఒరిస్సాకి వెళ్ళి వంకాయలు, బీహార్కి వెళ్ళి బీరకాయలు, బెంగాల్ నుంచి బెండకాయలు, మధ్యప్రదేశ్ కాంచెల్లి మామిడికాయలు దిగొచ్చునట. ఇంత కరువులో కూడా మనం బయటి రాష్ట్రం రైతులను బతికిస్తున్నామంటే మస్తు గిరేట్ కదా. కానీ గప్పట్ల ఆటానకు బారానకు కిలగాన్నోళ్ళు లేక వట్టిగానే వారబోసిండ్రు మనోళ్ళు. మన ఆఫీసర్లు కూడా గట్ల బయటి రాష్ట్రాలకు పట్టుకుపోయి అమ్మకస్తేం బాయే. తెలంగాణ టమాటా, తెలంగాణ ఆలుగడ్డ, తెలంగాణ అందంకాయ, తెలంగాణ చిక్కుడుకాయ తింటున్నామని బయటి రాష్ట్ర పోలు చెప్పుకునే రోజులు ఎన్నడొస్తాయో ఏమో. ఇక అప్పటిదాకానైతే రోజుకో 1/2 కిలో కూరగాయలతోని ఇంత షార్ కాసుకొని కడుపు నింపుకోండ్రి. జగనన్న రాజ్యం, వైఎస్ఆర్సీపీ, మంగ్లీ నాయకత్వం. అవ్వా ఆ ప్లకార్డులు ఏంది? జగనన్న జిందాబాద్ ఏంది? జగనన్న రాజ్యం ఏంది? అసలు నీ లొల్లేంది? నేను చెప్తున్నా, జయం ఉన్నంత వరకు బుగులు లేదు. జగనన్నకు ధైర్యం దండిగా నింపేంత వరకు ఈ ధర్నా ఆపుడే లేదు అని చెప్తున్నాను. అంగడంతా అయిపోయినాక ఉల్లిగడ్డ పొట్టు కురుకులు అన్నట్టు మన పార్టీని అర్తి తొక్క అని, ఉల్లిగడ్డ పొట్టు అని, నీటి మీద బుడగ అని అల్కగా తీసిపడేకు చెప్తున్నా. ఏంది మన పార్టీనా? అమ్మో నన్ను కలపక తల్లి, నాకే పార్టీ వద్దు. తెలంగాణలో వైఎస్ఆర్సీపీ జెండా పాతి జగనన్న రాజ్యం తెస్తాం. ఓదార్పు యాత్రలకు మళ్ళా పురుడు పోస్తాం. అయ్యో ఆంధ్రాలనే పార్టీ ఊడ్చుకోబోతాంది, ఇక నువ్వు వీడ నిలబెడతావు. ఆంధ్రాల పార్టీ ఎట్లున్నా మన తెలంగాణలో జగనన్న పార్టీని బలోపేతం చేసి జగనన్నకు అండగా నిలుద్దాం. ఏహే ఓ దిక్కు జగనన్న జలదీక్ష చేస్తుండు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టొద్దని. నువ్వేం చేస్తున్నావు? జగనన్న జలదీక్ష చేస్తాడు, ఎందుకు చేయడు? తెలంగాణలో ఏమన్నా పార్టీ ఉందా? ఇంకెక్కడ పార్టీ? పొంగులేటి సీనన్న కారెక్కి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పే కదా. ఇప్పుడు తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటే జగనన్న జలదీక్ష చేసేటోడా? అంటే పార్టీ లేదు కాబట్టి దీక్ష చేస్తున్నాడు అంటావా?
అందుకే తెలంగాణలో నేను జగనన్న పార్టీని బతికిస్తే జలదీక్ష చేయడు, తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడు కదా. మరి తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడు తెలంగాణ మన అన్నాడా వద్దని పార్లమెంట్ లో ప్రకాటులు పట్టుకున్నాడు. అప్పుడంటే నిజంగానే తెలంగాణ ఇయ్యారని అట్లా అన్నాడు. ఇప్పుడు ఏరబడ్డాం కదా అట్లా అనలే. చంద్రాల్ సార్ చూడు, 2 కళ్ళ సిద్ధాంతం బట్టి 2 దిక్కుల పార్టీని ఎట్లా కాపాడుకుంటుండో. కాపాడుకుంటుండు రేవంతం సారు, రమణ సారు, సండ్రా సార్లే మిగిలే. ఇక వాళ్ళు కూడా రేపో మా పొత్తు మెత్తట్టే ఉన్నారు పో, అంతే కదా. మరి జగనాల్ సార్ని కూడా గట్లనే మాట్లాడమను చంద్రాల్ సార్ లెక్క. అందుకే కదా నేను సపోర్ట్ చేస్తున్నా. పాము జావద్దు, కట్టే ఎరగద్దు. బందర్ బడాయి గుంటూరు లడాయి లెక్క నువ్వు చేయకు, నడుసక. సావిత్రి, తెలంగాణలో పార్టీ బలపడుతుందని జగనన్న కేరకైందనుకో, ఎంబటే దీక్ష వదిలిపెట్టేసి నా తానుకొస్తాడు. వచ్చి తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకోండి కానీ ఎత్తు కట్టుకోకుండ్రి, నీళ్లు ఆంధ్రాకి కావాలంటాడా? మరి పార్టీని బతికించుకోవాలంటే పబ్లిక్ బతుకులతోనే ఆడుకోవాలి కదా. రాజకీయం ఎంతైనా. అమ్మా తల్లి, అటు సగం ఇటు సగం 2 తలకాయల సికండాస్ వంటి పార్టీ నాకద్దు, నువ్వైతేరా. సావిత్రి, జగనన్న పార్టీని దమ్మున్న పార్టీ లెక్క చేస్తాం, ఏమన్నా చెయ్. కరెక్టే, దమ్ము లేనోడు దుమ్ముల చేయబడితే కడుక్కోనికే టైం లేదట. ఇక నువ్వు సపోర్ట్ చేస్తే జగనాల్ సార్ మన తెలంగాణకి సపోర్ట్ చేస్తాడా? అట్లనే ఉంటే మన తెలంగాణ ఎప్పుడో వచ్చేది. హే, పైసలాట ఆడుతున్నారు, ఆడొద్దురా. ఇగో నేను మీకు ఒక్కొక్కరికి ఒక్క చాక్లెట్ ఇస్తా, నేను చెప్పినట్టు తినాలి. చాక్లెట్లు ఇస్తుందండి. ఇది ఒక ఆయన ఉంటే అడుగుదాం దాంట్లో. అన్న, ఇక్కడ ప్రైవేట్ స్కూల్ ఎక్కడున్నాయి? ఇలా స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుంటాం. ఒక చాక్లెట్ తిను. ఎవరైనా పిల్లలు ఉంటే చెప్పు, సార్ నేను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేపిస్తా. అరే, నిన్నేమో బంజల్ రైల్ స్కూల్లో జాయిన్ చేపిస్తారా? మళ్ళీ నిన్నేమో జూబ్లీ హిల్స్లో షరీక్ చేపిస్తా. రండి, నేను చెప్పినా తినండి. ఆగో, మావనికి ఏం పనిలేనట్టున్నది, ఏమో ఆటకోయిల పిల్లలతో వ్యవహారం పెడతాండి వీడు. అరే, నువ్వు బుడ్డగున్నావు కాబట్టి నీకు బిందె వస్తుంది. నువ్వు ఇంకా జర పెద్దగున్నావు గారా, నీకైతే కంపల్సరీ సీర్ వస్తుంది. ఇంకా ఈడు పొడుగున్నాడు కదా, ఇంకైతే మిక్సీ గ్రైండర్ వస్తుంది, మంచిగా కారం నూరుకొని తినొచ్చు. సత్తి, పోరగాళ్ళందరినీ పోగేసి యాడికి తీసుకోవచ్చురా? పొరగాళ్ళందరినీ స్కూల్లో షరీక్ చేపిస్తున్నాక వాళ్ళు చదివే బుడ్డ పొరగాని కాడ నుంచి 10వ తరగతి పొరగాన్ల వరకు షరీక్ చేపిస్తా. నువ్వు ఈ స్కూల్లో జాయిన్ చేపించుడేంది? ఏం పని పడలేదా నీకు? ఊకాక పోరగాన్లు అందరూ ఈ స్కూల్ బంద్ పెట్టి దుకాణాల ఫోంటి చావోటాల ఫోంటి పని చేస్తున్నారు, అందుకే ఈ స్కూల్లో షరీక్ చేపిస్తా. ఓహో, చల్ నీళ్ళ కుడుకు నీళ్ళు తోడైనట్టు తోడైతున్నావా? అయినా వాళ్ళని బల్లె షేరికి చేపిస్తే నీకేమొస్తుందిరా? నాకు గారక్క, మొత్తం నీకే వస్తాయి. మన ఇల్లు నిండిపోతుంది. మన ఇంట్లో లోతమైన 2 బిందెలే ఉన్నాయి గారక్క, ఇప్పుడు కొత్త బిందెలు వస్తాయి. మన ఇంట్లో మిస్కి ఖరాబ్ అయింది గారక్క, ఇసుకలారి చప్పుడు వచ్చినట్టు కిర్ర అంటున్నారు, కట్కేస్తే కొత్త మిస్కి వస్తుంది. అక్క, వీళ్ళు ఉత్తుత పోరగాళ్ళు గారు, బిందెలు చీరల పోరగాళ్ళు. ఇదేమో మిస్కియోడు. చాక్లెట్లు అయిపోయినాయి గారా, ఆడ కూర్చొని తినిపోండి, మా అక్కతో మాట్లాడతా. బిందెలు చీరలు మిక్సీలేందిరా? దీనికి బడికి ఏం సంబంధం? బల్లె షరీక్ చేపిస్తే ఇస్తుండ్రాక. వాళ్ళు చదివే పోరలకేమో బిందెలు, మళ్ళీ 5వ తరగతి పోరగాన్లకేమో చీరలు. పెద్ద పొరగాళ్ళు ఉంటారు కదా అక్క, 10వ తరగతి పొరగాళ్ళకి వాళ్ళకేమో మిస్కీలు గ్రైండర్లు ఫ్రీగా ఇస్తారు అక్క ఈ స్కూల్లో. అవునా తమ్మి, మరి వీళ్ళందరినీ ఏ స్కూల్లో షేర్గా చేపిస్తున్నావు? పట్నంలో ప్రైవేట్ స్కూల్ కరువు అయినాయి అక్క. నువ్వు వచ్చేటప్పుడు బస్తా తీసుకురా, సామాన్ అంతా నా ఒక్కంతో శాతగారు. ఆహా, మరి నువ్వెన్ని బస్తాల పైసలు కూడా పోయినావు తమ్మి? నా జేబులో రూపాయి పావులు లేరు, నేనెందుకు కొనబోతా అక్క. వాళ్ళే ఫ్రీగా ఇస్తారు బిందెలు చీరలు. అక్క, ఎయ్యేళ్ళు ఉన్నా కానీ ఏరు తప్పదక్క. నేను ఏరు పడ్డాక జరాన్ని సామాన్లు ఇవ్వాలి, మీ మద్దలకి తిప్పలు అవుతుంది. మళ్ళీ అడగరా, ఏమన్నా సంపాదించినవా అంటే 3 చీరలు ఒక మిస్కన్న పెడతా. ఓ బిత్తిరోడా, చిల్లి గవ్వ కూడా తీసుకోకుండా ఉండేందుకు అదేమన్నా సర్కారీ స్కూల్లా? లచ్చల ఫీజులు తీసుకుంటారా? లచ్చల ఫీజులు ఎందుకు తీసుకుంటారు అక్క? అంతూరే. అయ్యో, లచ్చల ఫీజులు తీసుకొని 100 రూపాయల బిందె, 150 రూపాయల చీరలు, అగ్వకచ్చే మిక్సీలు ఇస్తారు. అక్క, లచ్చల ఫీజులు అంటే ఎన్ని పైసలు వస్తాయి అక్క? ఒక్కొక్క ఈ స్కూల్లో ఏమన్నా తక్కువ 1000 మంది ఉంటారు కదా అక్క, ఎన్ని పైసలు వస్తాయో. వాళ్ళ ఈ స్కూల్ నిండని పైసలు వస్తాయి తమ్మి, గందుకే ఈ ఆఫర్లన్నీ. తల్లిదండ్రులేమో ఆఫర్లు కురుకుతారు. అవునా, రూపాయి తీసుకొని 5 పైసల మందం ఇస్తున్నారు అన్నట్టు. అవును తమ్మి, ఇప్పుడు స్కూల్ శురు అవుతున్నాయి కదా, మా స్కూల్కి రావాలి మా స్కూల్కి రావాలని ఇట్లా ఆఫర్లు పెట్టి పైసలు గుమ్ములు నింపుకోవాలని ఇట్లా చేస్తారు. చదువు చక్కగా చెప్పారు కానీ లచ్చలు కావాలనా? ఏమో తమ్మి,
ఎలక్షన్లలో ఉచిత పథకాలే అనుకున్నాం కానీ బళ్ళల్లో కూడా ఉచిత పథకాలు సురువు చేసిండ్రు. ఏ అక్క గివ్వేం ఫైర్స్ అక్క, ఒక ఫోరాన్ని సరిగ్గా చేపిస్తే ఇంకో ఫోరానికి ఫ్రీ చదవంతా అని చెప్తే మంచిగా ఉంటారు కదా అక్క. అమ్మో అట్లా చేస్తే అలా గల్లెపెట్టకి గండి పడదా? చదువులు ముఖ్యం కాదు తమ్మి, పైసలు వచ్చినాయా లేదన్నదే లెక్క. ఇప్పుడు కూరగాయలను సరిగ్గా చేపిద్దాం అనుకుంటే ఉసుకని తవ్వి ఉడుకు నీళ్ళు పోసినట్టు చేసిండ్రు. బీర బిక్కలు లచ్చలు ఎట్లా కడతారు? జింక ఏడుపు ఏటగానికి ముద్ద. అయినా ఆ సుంటోళ్ళ కోసానికి సర్కారు బళ్ళు లేవా? వెనకటికేమో బతుకుతోవ చూపియనికే బడి పంతులు అయినరు, ఇప్పుడేమో బళ్ళు పెట్టి బస్సలు నింపుకోనికే చూస్తుండ్రు. ఏంటిదో ఏమో. అవును తమ్మి, చదువులు అంగడి సరుకులు అయిపోయినాయి. షాపింగ్ లెక్క ఒకటి కంటే ఇంకోటి ఫ్రీ అని ఉచిత ఆఫర్లు అయిపోయినాయి. మీరు అందరూ సర్కారీ స్కూల్కే వంటరా. దండి ఫోరం దండి. ఓకే నేను సత్యం తెలియరా, పిల్లల పట్టుకపోతాడు అనుకుంటున్నావు? ఏ సాయి చెప్పురా, నేను ఏడుకోను, నేను తెలియరా నీకు? మళ్ళీ అట్లా అంటుంది అక్క. సినిమా ఆటలు చూసుకోపో, ఇంకా నేను వస్తాను రాను పొద్దు మీకు. ఒక హిందువు ఈశ్వరుణ్ణే మొక్కుతాడు, ఒక ముస్లిం అల్లా కోసమే నమాజ్ చేస్తాడు, ఒక క్రిస్టియన్ యేసు ప్రభువునే ఆరాధిస్తాడు. కానీ అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు చేతులెత్తి మొక్కేది ఒక్క డాక్టర్లకు మాత్రమే. ఠాగూర్ సినిమాల చిరంజీవి సార్ చెప్పిన ఈ డైలాగు 100కి 200 పాలు కరెక్టుల్లా. దేవుళ్ళ కంటే ఎక్కువ మనం డాక్టర్లనే కొలుసుకుంటాం, కానీ వాళ్ళు ఏం చేస్తుండ్రో తెలుసా? ఈ ముసలామె పేరు చంద్రకళ. ఎండ దెబ్బ దాకి రోడ్డు మీద పడిపోతే పోలీసోళ్ళు తీసుకొచ్చి ఉస్మానియా దవాఖాన్లో షేరిక చేపించిపోయిండ్రు. 2 రోజులైనా అవ్వ మనసులు ఎవ్వరు రాలేదట. మంచం మీదకెళ్ళి తీసుకొచ్చి దవాఖాన్ ఎనుకున్న చెత్త కుప్పల పడేసిండ్రు. 80 ఏండ్ల ముసలామె ఆ మురికి కుప్పల అట్లనే వండుకుంది. కానీ ఒక్కోళ్ళన్న దగ్గరకు పోయి అయ్యో అవ్వా అని బయటికి తీసుకురాలే. చూసినోళ్ళు డాక్టర్లకు చెప్పినా పట్టించుకోలేదట. పాపం ముసలామె ఎంత గోసెల్లవోసిందో. ఈ దవాఖానను ఊలగొట్టి పెద్ద బంగ్లాలు కట్టిస్తామని చెప్తందుకు దవాఖాన్ల మంత్రి లక్ష్మారెడ్డి సారు జర్రైతే వస్తుండరంగా చంద్రకళ అవ్వని తీసుకుపోయి బయటేసిండ్రట. ఆయనతోనొచ్చిన మనుషులు గట్టిగా చెప్తే మళ్ళా తీసుకుపోయి దవాఖాన్లు వేసిండ్రట. మన తాన డాక్టర్లు ఇట్లున్నారా? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పురిటి నొప్పులతోనున్న మనిషిని దవాఖానకు తీసుకుపోతున్న అంబులెన్సు ట్రాఫిక్లో చిక్కుకుంది. ఏం చేయాలనో అర్థం కాక తొక్కులాడతా అంటే అదే ట్రాఫిక్లో ఇరుక్కున్న పెండ్లం పెన్మిటి డాక్టర్లు దేవుళ్ళ లెక్కచ్చి అంబులెన్స్లనే పురుడు పోసిండ్రట. మా దవాఖాన్లకు రాలేదు కదా మాకెందుక్తి అని ఇల్లు కూడా వదిలేసిపోతే ఆ అక్క పరిస్థితి ఏమవు? ఇసొంటి డాక్టర్లు ఏడున్నా చేతులెత్తి దండం పెట్టాల్సిందే. 5 అంతరాల అద్దాల మేడల దవాఖాన కడతాం, బయట దేశంలోకి వెళ్ళి మిషన్లు తెప్పిస్తాం, మెత్తటి పరుపులు వరుస్తామని చెప్తారు కదా. మొదలు మనుషులను మనుషులుగా చూసుని నేర్చుకోవాలి. మొగుళ్ళను దాకే బిల్డింగ్లు, పెద్ద పెద్ద కంపెనీలు, నున్నటి రోడ్లు వేసుకుంటేనే అభివృద్ధి కాసార్లు. మనుషుల మీద ఇంత ప్రేమ, ఆపదలుంటే సహాయం చేసే గుణం ఉండాలి. మనిషితనం చంపుకొని ఎంత గొప్పగా బతికినా మంచి మనుషులం కాదు కదా, మనుషులం కూడా కాలేం. మనము ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. విశాఖపట్నం బీచ్ ఏమన్నుంటుందా? పొద్దుకే ముంగట పోతే ఆడికెళ్ళి కదలబుద్ధి కాదు. ఉష్కెల కూర్చొని పల్లి బఠానీలు బుక్కుకుంటా ముచ్చట్లు పెడితే ఆహా ఆ ఆనందమే వేరు. పోరగాళ్ళ ఆటలు, ఉరికస్తున్న అలలతోని పోటీలు, అబ్బా నిజంగా మస్తు అంటే మస్తు ఉంటుంది. మరి విశాఖపట్నం బీచ్ కాంచెల్లి ఏదో వార్త తెచ్చిండట మా వాళ్ళు, చూద్దామా? వీళ్ళు ఎందుకు ఇట్లా వేస్తుండ్రో సమజైందా? ఈ నడుమ బీచ్ లో తానాలు చేయబోయి చాలా మంది లోపటి కొట్టుకుపోయినరట. గస్తీ పోలీసులను గజయితగాన్లను వెట్టుమని సముద్రంలోకి దిగి డిమాండ్ చేస్తుండ్రు. అరే పడనే పడ్డడుపో ఇసుంట కన్నా రాన్రా నాయన, నీ పోరగాన్లకిన వారెత్తు జనాన్ని కాపాడుండ్రని మీరు లోపలికి పోయేటట్టున్నారు కదా. సముద్రంతో పరాశకం ఆడు కాకుంటే ఏంది ఇది? ఇలేకర్లు పోటు వాళ్ళు తీస్తుండ్రు, ఆల్రెడీ మెడల దండలున్నాయి. జల్దిన బయటికి రాండ్రి, ఏదన్నా ఉంటే ఆఫీసర్లకు చెప్తామే గాని ఏం నిరసనలో ఏమో. పెద్దసార్కు మాట తెస్తున్న ఆఫీసర్లు అన్నీ తెలిసి మీరే ఇట్లా చేస్తే ఎట్లా సార్లు? తమ్ముళ్ళు పట్టిండ్రు పసుపు దీక్ష, అన్నగారేనట పార్టీకి శ్రీరామ రక్ష. బాగుపడుతున్న బయటి రాష్ట్రాల రైతులు, మనం తినలేకుంటున్నాం 4 మెతుకులు. స్కూల్ పోరగా
పిల్లగాళ్ళను జమ చేస్తున్న సత్తి. అక్క ఎయ్యేండ్లున్నా కానీ ఏరు తప్పదక్క. నేను ఏరు వాడాక జరని సామాన్లు ఇవ్వాలి. మీ మద్దలకి తిప్పలైతుంది. మళ్ళీ అరగరా ఏమన్నా సంపాదించినవా అంటే 3 చీరలు ఒక మిస్కన్న పెడతా. జగనన్న కోసం మంగ్లీ దీక్ష. తెలంగాణలో వైఎస్ఆర్సీపీ జెండా పాతి జగనన్న రాజ్యం తెస్తాం, ఓదార్పు యాత్రలకు మళ్ళా పురుడు పోస్తాం. ఇయాల్టికి మన తీన్మార్ వార్తలు ఓడిచినాయి. రేపు ఇంకిని ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం.